నమస్తే అండి. నమస్తే. ఇండస్ట్రీ అద్దం లాంటిది. నువ్వేదిస్తే తిరిగి నీకు అదే ఇస్తుంది. ప్రొఫెషనల్‌గా ఉండాలి. అండ్ భయపడాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు స్టేజ్ మీద చెప్పిన మాటలివి. నిజమా? ఇండస్ట్రీ అంటే ఇదేనా? అద్దం లాంటిదా? ఆత్మవంచనలు ఎక్కువైనప్పుడు హ్మ్. ఇలాంటి మాటలే వస్తాయి. అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలామంది విషయంలో వంచనతో మొదలవుతది. హ్మ్. అది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆళ్ళు నిలబడ్డారనుకోండి, నిలబడిన తర్వాత అది ఆత్మవంచనగా పరిణామం చెందుతది. ఓకే. ముందు వంచించబడతారు. హ్మ్. వంచించబడిన తర్వాత వాళ్ళు రాణించలేకపోయారనుకోండి, వంచించబడినా గానీ రాణించలేకపోతే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. హ్మ్. వాళ్ళు ఏదైనా మాట్లాడినా వాళ్ళ మాటలకు విలువ ఉండదు. లక్ష్య పెట్టరు. కరెక్టే. కానీ వాళ్ళు ఒక వెలుగులోకొచ్చారనుకోండి, అంటే అపజయాలు గాకుండా జయాలు వచ్చినియనుకోండి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇలాంటి కబుర్లే చెప్తారు. ఓకే. చాలా మంది హీరోయిన్‌లు చెప్పలేదా అండి? హ్మ్. ముద్దు ముద్దుగా, చక్కగా అంటారండి. కాస్టింగ్ కౌచ్ ఉందని అంటారు. వేధింపులు ఉంటాయని అంటారు. కానీ బై గాడ్ గ్రేస్ లక్కీలీ నా వరకు నా రాలేదు. వరకు రాలేదండి. కానీ అంటుంటారండి. అని ప్రతి హీరోయిన్ నోట్లోంచి వచ్చే మాటిది. హ్మ్. ప్రతి హీరోయిన్ నోటి నుంచి. అంటే ఏంటి అర్థం? అంటే చిన్న, పెద్ద సక్సెస్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్ననైతే ఎదుర్కొంటారు. ఖచ్చితంగా. డౌటే లేదు. అందరూ ఒకలాంటి నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే, నేను చెప్పినట్టు వింటేనే, నాతో ఉంటేనే నీకు అవకాశాలు ఇస్తాను అనొచ్చు, అనకపోవచ్చు. అనవసరంగా తాకటం, హ్మ్. ట్రబుల్ ఇవ్వాలని చూడటం, మంచి పాత్రలు డైరెక్ట్ ఎవ్వరు చెప్పరు. నువ్వొచ్చేయి, నువ్వొస్తేనే అని. కానీ వచ్చేలా చేసుకుంటారు. కొంతమంది విషయంలో వచ్చేయని గూడా అంటారు. ఎందుకంటే ఇంత ఆథెంటిక్‌గా నేనెలా చెప్పగలుగుతున్నా? కాస్టింగ్ కౌచ్ విషయంలో 2017, 18 ఆ ప్రాంతంలో మనందరికీ తెలిసిందే గదా! హ్మ్. శ్రీరెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు అవును. అప్పుడు అందరూ ఉందనుకున్నారా? లేదనుకున్నారా? నాకు తెలిసి 99% ఉంది అనే చెప్పారు. ఉందనే చెప్పారు గదా! 18 గంటల లైవ్ నడిచింది ప్రెస్ క్లబ్‌లో హ్మ్. బాధితులందరితోటి. వాళ్ళందరూ మొదట మాట్లాడిన వాళ్ళంతా అంత కన్నీటి పర్యంతం కాలేదు. వాళ్ళ వాళ్ళ వేదనలు, వాళ్ళ బాధలు చెప్పుకోలేకపోయారో, లేకపోతే ఆ మూమెంటం దాకా వాళ్ళు వెళ్లారో లేదో గానీ, కొంత టైం గడిచింది. ఇంక జూనియర్ ఆర్టిస్టులొచ్చారు. వాళ్ళు వాళ్ళ బాధలు చెప్తుంటే పక్షులు ఆలకించినాయి ఆ రోజు. ఆఖరికి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఏడ్చారు ఆ రోజు. అప్పుడు బహుశా చిరంజీవి గారు లాంటి పెద్దాయన దగ్గరికి ఇంత చిన్న విషయం వెళ్ళకపోయి ఉండొచ్చు. ఆయన అదృష్టవశాత్తు ఆయనకి ఇలాంటి దరిద్రమైనవి వినాల్సిన అవసరం రాలేదేమో పాపం. అందుకని నాకు అర్థం కాలేదు కాబట్టి, నాకు తెలియలేదు కాబట్టి, నేను నమ్మను అనడం కరెక్ట్ కాదు. హ్మ్. సరే. ఆ రోజు లైవ్ నడిచింది. చాలామంది ప్రొటెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒక కమిటీ ఏశారు. ఆ కమిటీ వాళ్ళు అందరిని ఇంటర్వ్యూ చేసి, దాదాపు చాలామందిని ఇంటర్వ్యూ చేసి, ఒక రిపోర్ట్ ఇచ్చారు. హ్మ్. గవర్నమెంట్‌కి రిపోర్ట్ ఇచ్చారు. ఈ రోజు వరకు ఆ రిపోర్ట్ బయటికి రాలా. ఆ రిపోర్ట్‌లో ఏమీ లేకపోతే, అది మంచి ఒక తెల్ల కాగితం మీద ముత్యాల్లాంటి అక్షరాలే ఉండుంటే గనక, ఆ రిపోర్ట్ ఎందుకు బయటికి రాదు చెప్పండి? ఎన్ని రిపోర్ట్‌లు బయటికి రావట్లేదు? అది ఎంతమంది నలిగిన శరీరాలు, ఎంతమంది ఏడ్చిన ఏడుపులు, వాళ్ళ 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 తలగడలకు తెలుసు ఆ ఏడుపులు. వాళ్ళ మోటు సరసాలు,
వాళ్ళు టాబ్లెట్లు వేసుకుని వీళ్ళని వాడిన విధానము ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత అవన్నీ నిక్షిప్తమై ఉన్నాయా ఆ రిపోర్ట్‌లో? హ్మ్. అది బయటికొస్తే ఎవరి కొంపలు కూలతాయో, ఎవరి సామ్రాజ్యాలు కూలిపోతాయో, ఎవరి సింహాసనాలు కదిలిపోతాయో అనే ఉద్దేశంతో ఆ రిపోర్ట్‌ని ఈ రోజు వరకు బయటికి తీసుకురాలా. తీసుకురండి. నేను చెప్తున్నా, చిరంజీవి గారికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆయన మహానటుడైతే కావచ్చు, గొప్ప నటుడైతే కావచ్చు, లేకపోతే ఆయనకేవో పద్మవిభూషణ్‌లు ఇంకేవేవో చాలా ఉండొచ్చు, లేకపోతే వేల కోట్ల సామ్రాజ్యానికి ఆయన అధిపతి అయితే అయ్యుండొచ్చు. చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అయితే అయ్యుండొచ్చు. ఈరోజు 72 ఏళ్ల వయసులో ఒక నెమలిలాగా డాన్స్ ఏస్తున్న వ్యక్తి కావచ్చు. ఏదేమైనా అవేవి కూడా అబద్ధాలు చెప్పటానికి అర్హతలు కాదు. పోనీ మీకు తెలియకపోతే తెలీదని చెప్పండి. ఇప్పుడు అన్నీ ఎవరికైనా తెలియాలని లేదు. ఇప్పుడు నేను హిమాలయ పర్వతాలు చూడలేదండి. నేను మూర్ఖంగా అసలు హిమాలయ పర్వతాలు లేవు అన్నాననుకోండి, నాదెంత మూర్ఖత్వం అవుతది చెప్పండి? నేను ఇంతవరకు ఢిల్లీ చూడలేదు. నాకంత అదృష్టం లేదు. అసలు ఢిల్లీ అనేది లేదు. ఇది మనకి రాజధాని కాదు. ఇప్పుడు మనకి పీఎం మోడీ తెలీదు. డైరెక్ట్‌గా మీకు తెలుసా? హ్మ్. తెలీదు గదా! అవును. డైరెక్ట్‌గా తెలీదు మనకి. ఆయనకి మనం తెలిసే అవకాశం అసలే లేదు. కనీసం ఆయన్ని మనం టీవీలో అన్నా చూస్తున్నాం. హ్మ్. మొన్నైతే ఆయన అది కూడా చూడడు గదా! అలాంటప్పుడు నేను చూడలేదు కాబట్టి, ఆయన నాకు పర్సనల్‌గా నాకు పరిచయం లేదు కాబట్టి, ఆయన పీఎం కాదంటే ఎట్లా కుదురుతది? ఇంకో అడుగు ముందుకేసి చెప్తున్నా. ఆడోళ్ళకే కాదు కాస్టింగ్ కౌచ్, మగపిల్లలు కూడా బలవుతున్నారు. అవును. చాలా కథలు బయటకొచ్చినాయి. అందుకని నేనేమంటున్నానంటే చిరంజీవి గారికి ఒక ఛాలెంజ్ ఏంటంటే, అప్పట్లో రైస్ బకెట్ ఛాలెంజ్ అని, మొక్కలు నాటే ఛాలెంజ్‌లని ఏవేవో ఛాలెంజ్‌లు ఉండేవి గదా! ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్ సార్‌కి, ఏదైనా పెద్దాయన పాపం, ఆయనకి ఛాలెంజ్ చేసేంత పెద్ద పర్సన్‌ని కూడా కాదు నేను. అయినప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా. మీ పరపతి ఉపయోగించి మీకు బాగా గుండె దిటవుగా ఉంది అని అనిపిస్తే ఆ రిపోర్ట్ బయటికి తెప్పించండి. కాస్టింగ్ కౌచ్ లేదని చెప్తున్నారుగా. తెప్పించండి ఆ రిపోర్టు. ఎందుకు తెప్పించరు? ఎందుకు బయటికి రావట్లేదు అనుకుంటున్నారు ఆ రిపోర్టు? ఎక్కడో దాకా ఎందుకండి? ఈయన కథలు చెప్తే వినటానికి ఎవ్వరిక్కడ కూర్చొని లేరు ఖాళీగా. ఆ రోజు లైవ్‌లో వాకాటి అప్పారావు గురించి చెప్పారు. హ్మ్. ఆయన మేనేజరు. ఆయన పెట్టిన హింసల గురించి చెప్పిన తర్వాత ఆయన మేనేజర్‌గా తీసేశారు. హ్మ్. ఎందుకు తీసేశారు? నా ఎందుకు ఇంత ఆత్మవంచన దేనికసలు? అంటే కొన్ని మాటలు ఆయన మాట్లాడారు చూడండి. హ్మ్. ఇండస్ట్రీలో మీరు శక్తి వంచన లేకుండా మీరు వర్క్ చేస్తే చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆడవాళ్ళకు ఇన్స్పిరేషన్ ఇచ్చే మాటలే. కానీ అసలు కాస్టింగ్ కౌచ్ అనేది లేదు. ఇది దగ్గర చాలా తప్పు. ఇబ్బందికరంగా. ఇది చాలా చాలా పొరపాటు. అంటే ధైర్యం చెప్పడం కోసం కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా తప్పులేదు. చెప్పారా? కాదు. అలాంటప్పుడు అసలు కాస్టింగ్ కౌచ్ అనే మాట రాకూడదు. హ్మ్. ఇండస్ట్రీ అక్షయ పాత్ర లాంటిది. ఎవరి వాటా వాళ్ళకుంటది. కష్టపడే వాళ్ళకి. కష్టపడని వాళ్ళని ఈ పరిశ్రమ గుర్తించదు. వచ్చిన దారినే ఇంటికెళ్ళిపోతారు. కానీ కష్టపడ్డ వాళ్ళకి మట్టుకు ఫలితం దక్కుతది. కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఫలితం దక్కుతది అని చెప్పడం వేరు. హ్మ్. ఇక్కడ మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసు. ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసు. ఒక్కొక్క ప్రొడ్యూసరు, ఒక్కొక్క డైరెక్టరు, ఒక్కొక్క 24 క్రాఫ్ట్స్‌లోనూ ఎవరైతే వాళ్ళకి అధికారం ఉంటదో, హ్మ్. అధికారం ఉన్న ప్రతి చోట అందరూ చేశారని నేననను. అందరూ చెయ్యరు కూడా. కానీ చేసేవాళ్ళు ఎక్కువున్నారు. వాళ్ళ వల్ల ఎంతమంది అమ్మాయిలు నలిగిపోయారో, ఆత్మహత్యలు చేసుకున్నారండి చాలామంది. అవును. ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు విని నిజంగానే నేను చాలా అందంగా ఉన్నాను, నా దగ్గర ప్రతిభ ఉంది, నేను నిరూపించుకుంటాను అని చెప్పి ఇంట్లో నుంచి బయటకొచ్చి, ఇక్కడికొచ్చిన తర్వాత ఈ వ్యవహారాలన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళలేక, అలాగే ఒకళ్ళిద్దరి చేతుల్లో నలిగిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి మొహం చూపించుకోలేక
ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు అమ్మాయి. ఇప్పుడు ఇబ్బందికరం ఏంటి తెలుసా అండి? అంటే మహిళలుగా మనం ఆ మాట మాట్లాడొచ్చో లేదో తెలీదు గానీ, అవకాశం ఇస్తాము, నువ్వు నాతో ఉండాలి అని అన్నప్పుడు, అవకాశం కోసం ఉన్న సందర్భాలుంటాయి. కానీ వాళ్ళకి అవకాశం వరించదు. అది డిఫరెంట్ సబ్జెక్టు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటి? అసలు ఇలాంటి వ్యవహారాలే లేవని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు నువ్వు మాతో కోఆపరేట్ చేస్తేనే, కమిట్మెంట్ ఇస్తేనే నీకు అవకాశం అన్నారనుకోండి. అసలు ఇదే తప్పు. మనం ఇక్కడే ఖండించాలి. నువ్వు కమిట్మెంట్ తీసుకుని అవకాశం ఇవ్వలేదు అనే దాకా వెళ్ళాము అనుకోండి, అంటే మొదటి దానికి మనం ఒప్పుకున్నట్టేగా. అందుకే అసలు ఇక్కడే అవకాశం లేదు. ఇక్కడే ఇలా అడిగే హక్కు నీకు లేదు. నీకు ఆ అమ్మాయి నటన నచ్చిందా, పెట్టుకుంటావా? రెమ్యూనరేషన్ దగ్గర నువ్వు బేరాలాడు, తప్పులేదు. ఎందుకంటే మొదట 1-2 సినిమాలకి రెమ్యూనరేషన్ గురించి బార్గెన్ చేయగలిగే కెపాసిటీ అమ్మాయిలకు ఉండకపోవచ్చు. అఫ్కోర్స్ అబ్బాయిలకు కూడా ఉండదు. కానీ అసలు నువ్వు ఈ మాట అనే హక్కు నీకు లేదు. లేని హక్కులు మీరు ఎందుకు తీసుకుంటున్నారు? దీన్ని ఏమంటారు? అసలు ఇలా అనేదాన్ని ఏమంటారు చెప్పండి? ఇలా అనొచ్చునా? ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, ప్రతిదానికి మనకి ఒక వస్తువుకి ఒక వెల అని ఉంది. ఇప్పుడు 4 యాపిల్స్ కొనుక్కోవాలని వెళ్తాం మనం, ఒక కూల్ డ్రింక్ తాగటానికి వెళ్తాం మనం, డబ్బులు కట్టి తీసుకుంటాం. అవును. ఇక్కడ ఎందుకు నువ్వు వెల ఎందుకు కట్టావు? ఆ అమ్మాయి శరీరం నీకు ఎందుకు కావాల్సి వచ్చింది? పోనీ నేను నీకు ఈ అవకాశం ఇవ్వాలి అంటే మీరు ఇన్ని లక్షలు కట్టండి అనండి. సరే, ప్రతిభ సంగతి తర్వాత పెడదాం, మాట్లాడదాం. ఓకే, అవును. కానీ ఆ అమ్మాయి శరీరాన్ని అడిగే హక్కు నీకు ఎక్కడుంది? నీకు ఒక కంపెనీ ఇమ్మని అడిగే హక్కు నీకు ఎక్కడుంది? ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటివి జరుగుతాయని అందరికీ తెలుసు. పరిశ్రమ అద్దం లాంటిదా? అద్దం లాంటిదే అయితే ఇంతమంది ఎందుకు కంప్లైంట్ చేస్తారు? పక్క రాష్ట్రం కేరళలో ఏం జరిగింది? కేరళలో చేసి వెళ్ళిపోయారు. మొన్న హైమా కమిషను కమిటీ రిపోర్టు వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ అడిగాం మేము. ఉమెన్ కమిషన్ దగ్గరకు కూడా వెళ్ళి అసలు ఆ రిపోర్ట్ కానీ బయటకు వచ్చి ఉంటే దేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం చాలా గొప్పగా కీర్తించబడి ఉండేది. ఎందుకంటే హైమా కమిటీ రిపోర్ట్ కూడా వేసి చాలా రోజులైంది, కమిటీ వేసి ఇప్పుడు వచ్చింది బయటికి. అందుకని ఏం అడుగుతున్నాము? ఇప్పుడు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వట్లేదు? ఇంక ఇస్తారనే నమ్మకం కూడా ఉందా? ఇవ్వరు. నేను అదే అంటున్నా, ఇచ్చి అప్పుడు మాట్లాడండి. ఆ రిపోర్ట్ బయట పెట్టి కాస్టింగ్ కౌచ్ ఉందో లేదో రిపోర్ట్ చెప్తుంది. మీరెవరండి చెప్పటానికి? మీరేమన్నా ఏవేవో ఉంటాయి కదా, ఈ సంవత్సరం ఇన్ని తుఫాన్లు వస్తాయి, జ్యోతిష్యం చెప్తారా, లేకపోతే ప్రెడిక్షన్స్ చేసేవాళ్ళు ఏమని మీరు చెప్పారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు ఈ టాపిక్కే అనవసరం అండి. ఈలోపే చూడండి మొదలైపోయింది వ్యవహారం అంతా. దీన్ని చిన్మయి వ్యతిరేకించింది. దీనికంటే ముందు ఇంకోటి చెప్పుకోవాలి మనం. ఈ మధ్య పూజా హెగ్డే ఒక హీరో నా అనుమతి లేకుండా నా కారవాన్లోకి వచ్చి అతను కొంచెం అనుచితంగా ప్రవర్తించబోతే చెంపదెబ్బేశాను అని చెప్పింది. చాలా ఎవరికో అదృష్టం చాలా మంచిగా రాసిపెట్టుంది వాడి జాతకం. ఆ అమ్మాయి కానీ పుసిక్కిన పేరు చెప్పుంటే పరువు పోయి ఉండేది, చెప్పుండాల్సింది అసలు ఆ అమ్మాయి. కానీ ఇక అమ్మాయి సినిమా ఫీల్డ్లో ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ అమ్మాయి చాలా జాగ్రత్తగా చెప్పింది ఆ మాట, చాలా సటల్గా చెప్పింది. ఇది పరిస్థితి. చాలా మంది నోరు మెదపకపోవడానికి రీజన్ కూడా అదే కదా. అసలు అక్కడ దాకా ఎందుకు? మొన్నటికి మొన్న రాధిక సీనియర్ నటి కదా ఆవిడ ఏం చెప్పారు? నేను ట్రబుల్ మేకర్ని అవ్వదలుచుకోలేదు, అందుకే చాలా విషయాలకు నోరు మూసుకున్నానని చెప్పింది. అంటే ఆమె కాస్టింగ్ కౌచ్ జరిగిందని నేను అనాలని కాదు నా ఉద్దేశం. నేను అదే అంటున్నా, కేవలం కాస్టింగ్ కౌచ్ అంటే ఫిజికల్ రిలేషనే కానక్కర్లేదు, మానసికంగా ఇబ్బంది పెడతారు. ఇబ్బంది అయితే కూడా ఇబ్బంది అని చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. హింస ఏదన్నా కావచ్చు, హింసే కదా ఇది.
కానీ ఇలాంటప్పుడే 'షావుకార్ జానకి' గారు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా తెర మీదకొస్తూ ఉన్నాయి. వస్తాయండి. 'షావుకార్ జానకి' గారంటే నాకు చాలా అమితమైన గౌరవం, ఇష్టము ఉన్నాయి. ఆవిడ నిబద్ధత విషయంలో కావచ్చు, ఆవిడ శక్తి సామర్థ్యాల విషయంలో కావచ్చు, ఆవిడ జీవితంలో వచ్చిన తుఫాన్‌ని ఎదుర్కొని ఈ రోజుకి ఆవిడ నిలబడిన విధానానికి చాలా గొప్పగా ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము. వీళ్ళు ఉన్నయ్యే అని ఒప్పుకుంటే, వీళ్ళు కూడా అలాగైనా అనుకుంటారేమో అనే ఒక భయంతోటొచ్చిన మాట అది. హ్మ్. అర్థమైందా మీకు? అర్థమైంది. అది. అందుకోసం వీళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం కోసం చాలా మందిని కాపాడుతున్నారు. అదేమంటే ఇంకో మాట కూడా చెప్తారు. అసలు వీళ్ళే ఎళ్ళిపోతారు అనే అబాండాలు కూడా ఏస్తుంటారు. వీళ్ళే ఎళ్లి అడుగుతారు అని చెప్పి. ఇప్పుడు అది కూడా ఇండస్ట్రీలో ఉంది కదా! ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది. దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. నీకే ఎందుకివ్వాలి? ఇది తప్పు అంటాను నేను. అక్కడికొచ్చే క్వెషన్ మార్క్ అది. నీకే ఎందుకివ్వాలి? అది ఎవరు ఒప్పుకుంటే ఆళ్ళకి. అదే నేనంటాను. దాన్నే కదా మరి కాస్టింగ్ కౌచ్ అనేది. అక్కడ వస్తు ఆ 10 మందికి ఒక ఆడిషన్ పెట్టు. 10 మందిలో ఎవరు చేస్తే వాళ్ళకివ్వచ్చు కదా! ఎవరు బాగా చేస్తారు అంటే ఎవరు కోఆపరేట్ చేస్తారు అనేది అర్థం అక్కడ. ఆ! ఇప్పుడు నటన బాగా నటిస్తారా అని కాదు. వీళ్ళు నవరసాలు పండిస్తారా లేదా? సావిత్రి గారిలాగా ఏ కంట్లో నుంచి ఎన్ని కన్నీటి బొట్లు కార్చమంటే అన్ని కన్నీటి బొట్లే కార్చగలిగేంత అందరికీ ఉండదు కదా! పైగా ఇంకొకటి వ్యక్తిగత అసూయల్లో నుంచి కూడా మాకైతే జరగలేదు కానీ వేరే వాళ్ళ మీద జరిగుండొచ్చు అని కూడా మాట్లాడతారు కొంతమంది. ఇప్పుడు సావిత్రి గారి విషయం వచ్చేసరికి ప్రపంచం అంతా ఏమనుకుంటారు? జెమినీ గణేషన్‌ది తప్పని అనుకుంటారు. ఈ 'షావుకార్ జానకి' గారు జెమినీ అలాంటి వాడని తెలిసే గదా! సావిత్రి ఎందుకు పెళ్లి చేసుకుందని ఈవిడ అడిగారు. ఏమో మానవుడు ఆశాజీవి. అంటే సావిత్రి గారు చేసింది కరెక్ట్ అని నేను చెప్పట్ల. అసలు చెప్తున్నా. ఇప్పుడు ఆవిడ అది కోట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చూడండి మీరిక్కడ ఒక కాంపిటీషన్. అవును. ఒక స్పర్ధ. సేమ్ ఫీల్డు, సేమ్ టైము. సేమ్ టైమ్ ఏంటి? చాలా ఆపర్చునిటీస్ జానకి గారు చేసినవి 1 డే షూట్ తర్వాత అవి సావిత్రి గారికి వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయిగా. ఏమో నేనైతే తెలీదండి. నాకు భానుమతి గారికైతే 1, 2 అలా చేజారాయని చెప్పా. ఆవిడని పెట్టి తీసిన తర్వాత కూడా ఆవిడ సరిగ్గా చేయలేదనో, లేకపోతే టైంకి ఆవిడ యాక్షన్ గురించి అసలు ఎవరు రెండో వాళ్ళు భానుమతి గారి గురించి మాట్లాడలేరు గానీ, కాకపోతే ఏంటంటే ఆ కథకి కరెక్ట్‌గా సరిపోతారా? సరిపోరా? ఇప్పుడు 'షావుకార్ జానకి' గారి పర్సనాలిటీకి, సావిత్రి గారి పర్సనాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. కొంతమంది స్క్రీన్ మీద నిండుగా ఉండాలనుకుంటారు. ఆవిడ సన్నగా ఉన్నా నిండుగా ఉండేవాళ్ళు. 'షావుకార్ జానకి' గారు కాస్త పిట్ట పర్సనాలిటీ. ఒకవేళ అది డైరెక్టర్‌కో, ప్రొడ్యూసర్‌కో లేదంటే హీరోకో అంటే కొన్ని చూసిన తర్వాత తెలిసిపోద్ది. సెట్ కాకపోవచ్చు అని. కొన్ని సీన్‌లు చేసిన తర్వాత మేబీ ఆ డిఫరెన్స్ అనిపించుండొచ్చు. అందుకని తీసేసి ఉండొచ్చు. కానీ ఒకటైతే వాస్తవం. ఈవిడికి చేజారినంత మాత్రాన సావిత్రికి నటనో, అందమో, సమయస్ఫూర్తి ఇవన్నీ లేకపోయినా గానీ ఆమెను వరిస్తే అవకాశాలు పోనీ ఏదన్నా అనుకోవచ్చు. కానీ నేనేదో పూర్తిగా సావిత్రి గారి పక్షం వహించి మాట్లాడుతున్నానని కాదు. ఏ రకంగా చూసినా ఈ రోజుకి ఆవిడని మహానటి అన్నారు గానీ ఇంకెవరిని మహానటి అనలేదు. అవును. అందుకని ఏంటంటే ఈ సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇది ఒక మాయా ప్రపంచం. రంగులు ఎలాగో ఉంటాయనుకోండి, రంగుల్లోనే మాయ కూడా ఉంటది. ఈ 24 క్రాఫ్ట్స్‌లోనూ జరిగే దుర్మార్గాలు, దురాగతాలు ఒకటి అవకాశం వచ్చేదాకా ఒక గొడవ, అవకాశం వచ్చిన తర్వాత రెమ్యునరేషన్ దగ్గర ఫిక్స్ చేసుకునే దగ్గర ఒక గొడవ, ఆ రెమ్యునరేషన్ కూడా అయిపోయిన తర్వాత ఫిక్స్ అయిన తర్వాత అది తీసుకునే అంటే వీళ్ళ పైన వంచిన 3 లేయర్లలో జరుగుతుంది. 3 సందర్భాల్లో జరుగుతుంది. కాదని చెప్పమనండి. అందుకని ఇలాంటి పైకొచ్చేసిన తర్వాత పైకొచ్చేసిన కబుర్లు చెప్తే కుదరదు. మనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటే చాలా తప్పు. మనకు తెలియని ప్రపంచం చాలా కూడా ఉంది. మనమే ఊహించి మాట్లాడేవి కాదు ఇవి.
చెప్పింది విని మాట్లాడుతున్నాం. అవును. బాధితులు చెప్పింది విని మాట్లాడుతున్నాం. అప్పుడే ఇప్పుడు మన మీడియాలో కథలు వడ్డించడం మొదలైపోయింది. ఏంటి? ఇప్పుడు దీన్ని చిన్మయి వ్యతిరేకించింది. హ్మ్. కాదు నేనే చెప్తున్నాను కాస్టింగ్ కౌచ్ ఉంది. చిరంజీవి గారి టైంలో ఉందో లేదేమో గానీ ఇప్పుడైతే ఉంది అని ఆవిడ బల్లగుద్ది చెప్పింది. ఇప్పుడు వెంటనే పోలింగ్ పెట్టేశారు. ఈ మధ్య బాగా ఏమంటారు దాన్ని ఆహ్, పోటీలు పెట్టడం ఎక్కువైపోయింది మీడియాలో. వీళ్ళు మాట్లాడింది కరెక్టా? వీళ్ళు మాట్లాడింది కరెక్టా? కరెక్టే. అని. ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడింది కరెక్టా? చిన్మయి గారు మాట్లాడింది కరెక్టా అంటే మీరు ఊహించండి. చిరంజీవి గారిదే ఎక్కువని మాట్లాడతారు. కానీ మెజారిటీ ఉన్నదంతా వాస్తవం అని గాని, మెజారిటీ వచ్చిందంతా కూడా నిజమని గాని భ్రమపడితే మనంత అమాయకులు ఎవరు ఉండరు. అందుకని అలాంటి భ్రమలేమీ వద్దు. కాస్టింగ్ కౌచ్ ఉన్నది మాట వాస్తవం. అయితే కాస్టింగ్ కౌచ్ లేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీ మీదనే ఉన్నది. పైగా లైంగిక వేధింపులు పని ప్రదేశాలలో ఉండటానికి వీల్లేదు. అలాంటి వాతావరణం కోరుకునే హక్కు మహిళలది. అది సౌకర్యం కాదు. యాహ్! అర్థమైందా? అలాంటి వాతావరణం ఉండటం మహిళల హక్కు. ఏ పని ప్రదేశం అవనివ్వండి. అది ఉద్యోగం అవనివ్వండి, బ్యాంక్ అవనివ్వండి, స్కూల్ అవనివ్వండి, ఇల్లు అవనివ్వండి. లేదు ఇప్పుడు కొత్తగా రాజకీయాలు వచ్చేసినాయి కదా! ఈ రాజకీయాల్లో ఇవి ఎక్కువైనాయి కదా! అవును. ఇవి ఇక్కడ కావచ్చు, సినిమాలు కావచ్చు, నాటకాలు కావచ్చు, ఎక్కడైనా సరే పని ప్రదేశంలో లైంగిక వేధింపులు లేని వాతావరణం కావాలి అనుకోవటం హక్కు. మహిళ హక్కు. దానికి సంబంధించి 2013లో పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం కూడా ఉంది. ఇప్పుడు చట్టాలు ఊరికినే రావు గాల్లోకి. ఏమైనా సినిమా వాళ్ళకి అవకాశాలు వస్తాయేమో గాల్లో కానీ చట్టాలు మట్టుకు ఊరికినే రావు. అందుకని చట్టం కూడా ఉంది అంటే సమాజంలో ఈ సమస్య ఉంది అని. కాకపోతే ఇంకొంతమంది ఏం మాట్లాడతారంటే ఎందుకు ప్రతి వాళ్ళు మా సినిమా ఇండస్ట్రీ మీద పడతారు, ఎక్కడ లేవు లైంగిక వేధింపులు అని మాట్లాడతారు. నేనంటాను సరే అన్ని చోట్ల ఉన్నాయి, మా దగ్గర లేదని చెప్పొచ్చుగా మీరు. ఆ వాతావరణాన్ని మీరు ఎందుకు కల్పించరు? అందుకని మరొక్కసారి చిరంజీవి గారికి ఛాలెంజ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ వేసరండి ఆయనకి ఆ ఛాలెంజ్, తప్పేమీ లేదు. ఏదైతే కమిటీ ఉందో లైంగిక వేధింపులకు సంబంధించిన కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో అది బయట పెట్టమని. ఇప్పుడు పైగా చిరంజీవి గారిని రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. మొన్న అక్కడ ఏదో దేశంలో దీనికి వెళ్ళారు కదా, వాణిజ్య ఒప్పందాలు పెట్టుబడులు తీసుకొచ్చుకోవటానికి అదనపు ఆకర్షణగా చిరంజీవి గారిని పిలిపించుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు ఒక ఫేవర్ చేశారు కాబట్టి మీరు ఒక ఫేవర్ అడగండి రేవంత్ రెడ్డి గారిని. ఆ కమిటీ రిపోర్ట్ తొందరగా బయటపెట్టి సినిమా ఇండస్ట్రీ యొక్క సౌశీల్యాన్ని శీలాన్ని నిరూపించుకుంటాము అని చెప్పి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.